ఎవరిని అడుగుతారు, ముందు మేషరాశ మిథున రాశ, మధ్యలోది మృదు అంటారని. ఎందుకని మిథున రాశితో చెబుతున్నాను అంటే, మన నాయకుడు గనక మన నాయకుల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. నలుగురి ఎదుట తల ఎత్తి మాట్లాడకూడదు. మీ పిల్లలకి చెప్పాలి ఇది కూడా. నలుగురి ఎదుట జీవితంలో తల ఎత్తి మాట్లాడకూడదు. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు తల్లి, ఒకళ్ళు తండ్రి, గురువు, దైవం. ఇందాక వీళ్ళు ఇంత రాజకీయ నాయకులై పూలు వేసేటప్పుడు మీరు చూశారో లేదో, తల వంచి మంత్రం చెబుతూ ఉంటే, స్వామి మాకు చక్కని దీవెన ఇవ్వమని సూర్యభగవానుడి దగ్గర తల వంచి మాట్లాడారు. కాబట్టి ఎప్పుడు తల వంచాలి? ఎప్పుడు? కాబట్టి మిథున రాశి 14 ఆదాయం, 2 ఖర్చు, గౌరవం 4, అగౌరవం 3. ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, మేం పొరపాటు చేశామా, రైట్ చేశామా, గౌరవం ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఆలోచనలో పడ్డారు. ఏదో ఆశల వలయంలో ఎండమావిని చూసి పరిగెత్తామా, నీళ్లు ఉన్నాయని? అసలు నిజంగా ఉన్నటువంటి నీళ్లను చూసి వదులుకున్నామా? అయ్యో అని కొంచెం ఆలోచనలో పడ్డారు. కాబట్టి ఆలోచన శక్తికి మించినటువంటి పనులు ఈ సంవత్సరం ఆ మహానుభావుడు చేస్తాడు. ఇతరులకు మంచి సలహాలు ఇస్తాడు ఆయన. ఎవరైనా సరే ఆవేశంలో, కొందరు మనకుంటాం రాజకీయ నాయకులలో, అంటే నేను ఎక్కువ నాకు పరిచయం లేదు, అప్పుడప్పుడు ఎవరైనా పెద్దల్ని కలవాల్సి వచ్చినప్పుడు గదిలో మాట్లాడుకున్నది వింటూ ఉంటాను. అది కాదనా అనా, అసలు నేను చెప్పేది వినవేది నువ్వు? హలో, ఏంట్రా అర్ధరాత్రి 2:30 ఫోన్ చేశావు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేయమన్నావుగా, ఎప్పుడైనా రెడీ అని చెప్పావు మైకులో మా ఊళ్ళో వచ్చే. అది కాదురా, మరి 2:30 అయింది ఇప్పుడు. సరే చెప్పేయండు. ఏం లేదన్నా, వాడు నేను ఆపేడింది. ఎవర్రా? అది నువ్వు చెప్పాల్సింది నువ్వు ఏది చెప్పబోతేట. ఏందో చెప్పేదంటావేంటి? మొత్తం బ్యానర్లు కట్టింది నేనైతే. మొత్తం నేను కష్టపడి, నువ్వు నన్ను మెచ్చుకున్నావా లేదా వచ్చి బెమ్మన్నావని? నీకు చేసి పెడతాను అన్నావా? ఏందాడు ఆడాడు నన్ను బండి ఆపాడేది చూడు. బండి ఆపడం ఏంటన్నా? ఆగకుండా ఎట్ట ఉంటావా? మరి నువ్వు ఉన్నది దేనికే? కొన్ని విచిత్రమైనటువంటివి మనకు వినపడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే నాయకుడి యొక్క సమర్థత తెలుస్తుంది. ఇవన్నీ సహజ ధోరణిలో ఉంటాయి. అందుకనే మిథున రాశిలో పంచాంగాన్ని చూసి చెప్తున్నా నేను. మిథున రాశిలో ఆలోచన శక్తికి మించినటువంటి పనులు, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి నేర్పరితనం, ఎవరెవరితో ఎలా మాట్లాడాలో తెలియటమే నాయకుడి యొక్క లక్షణం. కొన్ని వేల మందిలో ఒకడు పుడతాడు నాయకుడు, గుర్తుపెట్టుకోండి. అందరూ నాయకులు ఎవరు? కొన్ని వేల మందిలో 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు బతికినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గనక లేకపోతే, ఈవేళ చెరువులు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, ఎన్ని ఉన్నా ఆ చెరువులే ఈవేళ ప్రజలకు గతి అయినాయి. మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఎన్నాళ్ళయింది ఆయన అలా శాశ్వతమైనటువంటి కీర్తి వహించబోతున్నాడు ఆయన. పరిష్కారం, సమస్యలు అనేకం వచ్చినప్పుడు సమస్యలు చెప్పినటువంటి వాడు గొప్పవాడు కాదు, చెప్పడం కూడా మంచిదే. కానీ సమస్యలని చాతుర్యంతో పరిష్కారం చేయగలిగినటువంటి నేర్పరితనం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. యుక్తి చాతుర్యంతో అనేకమైనటువంటి నష్టపోయినాడు ఆయన ఇంతవరకు. ద్రవ్యం కానీ, ద్రవ్య నష్ట ద్రవ్య లాభం అని రాసున్న దీంట్లో. అంటే ధనాన్ని చాలా పోగొట్టుకున్నాడు, అనేక మంది చేత మాటలు పడ్డాడు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయేటువంటి సంవత్సరం, సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందేటువంటి సంవత్సరం. ఆరోగ్యంగా కూడా ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడని జాతకరీత్యా తెలుస్తున్నది. అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతానం, కుటుంబరీత్యా కూడా ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయని ఆరుద్ర నక్షత్రం ద్వారా, ఈ మిథున రాశి ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ కుటుంబ సమస్యలు కొన్ని కూడా పరిష్కరించేటువంటి మార్గం ఈ సంవత్సరం దొరుకుతుంది. ఈ మహానుభావుడికి దైవభక్తి ఎక్కువగా, ఆరుద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి దైవభక్తి ఎక్కువ. ఈ లోకంలో కొందరు నాస్తికులని, హేతువాదులని, విజ్ఞాన రకరకాల బోర్డులు కనపడుతూ ఉంటాయి మనకు. అసలు వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారో తెలియదు, దేవుణ్ణి పూజిస్తారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కాబట్టి అయితే ఈయన అలా కాదు,
చక్కగా దైవాన్ని విశ్వసిస్తాడు. ధన ఒత్తిడి తట్టుకోగలిగినటువంటి నేర్పరితనం ఉంటుంది. సంఘంలో గౌరవాలు పెరుగుతాయి. స్త్రీ వలన ఈయనకి కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ స్త్రీలు అనేటువంటిది జాతక చక్రం వేస్తే కానీ తెలియదు. కొందరు స్త్రీల వల్ల, బంధువుల వల్లనే ఆయనకు అనేకమైనటువంటి సమస్యలు, అలాగే తన వారి వల్ల కూడా కొన్ని ఒత్తిళ్లు ఆయన ఎదుర్కొనవలసి వస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా దాటి చిన్న చిన్న విషయాలన్నిటినీ ఆయన పట్టించుకోవడం, ఇవన్నీ కూడా ముందుకు సాగగలిగినటువంటి నేర్పరితనం మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యద్భుతంగా రావాలి అని, ఈ మిథున రాశిలో విజయ పరంపరలతో ఎక్కువగా చూపిస్తున్నవి కనుక అన్ని రంగాలలో లాభించి అవకాశం అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఆ సూర్య భగవానుడు కళకళలాడుతూ ఆయనను అన్ని రంగాలలో అభివృద్ధి పంచి మరల మనం ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈ లోకాన్ని, ఈ ఆంధ్ర భూమిని ప్రపంచంలోనే ముందుకు తీసుకొని వెళ్ళాలి. మొదటి నుంచి మొదటిగానే ఉండేది ఆంధ్రభూమి. ఇవేళ మనం చెప్పుకోవడం కాదు. అసలు ప్రాచీన గ్రంథాలు తెలిస్తే, ప్రాచీన గ్రంథాలు గనక చూసినట్లయితే నన్నయ్య భట్టు దగ్గర నుంచి, నన్నచోడుడి దగ్గర నుంచి, శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి తెలుగు భాష ఏకైక, గట్టిగా చెబుతున్నాను వినండి, దేవుడి పేరుతో, శివుని పేరుతో ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక భాష తెలుగు భాష. ఇక ఏ భాషకు దేవుడి పేరు లేదు. తెలుగు భాష అంటే త్రిలింగము ప్రకృతి, తెలుగు వికృతి. 6వ తరగతిలో చదువుకున్నారు తెలుగు మేష్ గారు చెబితే. త్రిలింగము ప్రకృతి, తెలుగు వికృతి. తెలుగు భాష దేనికని వచ్చింది? దేనికని అంటే ఒక చమత్కారం చెప్తాను. తెలంగాణలో ఇలాగే ఒక ఉపన్యాసం చెప్తుంటే హరీష్ రావు గారు వచ్చారు. అక్కడ నేనేం చేశాను అంటే, మందంతా తెరాస అన్న. తప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. వాళ్ళు తప్పట్లు ఎందుకు కొట్టారు తెలిసిన? తెరాస, మన తెరాస చెప్పాడు కనుక ఇంకోటి తప్పట్లు కొట్టారు. ఇంకోటి చెబితే ఊరుకోరుగా, సహజమేగా. నేనేమన్నాను తెలుసిన? తప్పట్లట్టా కొట్టారుగా. నా భావన ఏంటో కవి భావన చెబుతాను వినమన్నాను. తే అంటే మన తెలుగు భాష, మీరైనా మేమైనా, ఈశ్వరుని పేరుతో ఉన్న భాష ఇది. తే అంటే తెలంగాణ ప్రాంతమందలి కరీంనగర్ జిల్లా ఎందలి కాళేశ్వరము, రాయలసీమ అందలి కర్నూలు జిల్లా ఎందలి శ్రీశైలము, సర్కార్ జిల్లా ద్రాక్షారామము కలిపి తెరాస. అయితే తెలుగు భాష ఈ 3 లింగములలో మాట్లాడేటువంటి భాషయే తెలుగు భాష. తిరుగులేని వీర జాతి తెలుగు జాతి. అనేకమైనటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఏలి మన గొప్పతనాన్ని పక్కన నెట్టేసి మనం పనికి మాలిన వాళ్ళం, వాళ్ళెవరో పనికొచ్చేవాళ్ళు అని చెప్పడం వల్ల నిజమే 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 అనుకుంటున్నాం అన్నమాట. మనం పులులం, సింహాలం. అయితే ఒక మేక పక్కన పెరగడంతో మనం కూడా మే అంటున్నాం. మనం కూడా ఏం చేస్తాం? మే, నువ్వు మేకవే అంటున్నాడు వాడు. అప్పుడు ఇలాంటి మహానుభావులు, మీలాంటి మంత్రివర్యులు లేచి, నీవెవరివి, లే సింహానివి, గర్జించు అని ఆ నీళ్ళలో సింహం బొమ్మ చూపిస్తే, అదిగో సింహం ఎలా గర్జిస్తుందో చెప్పమంటే అప్పుడు ఈ సింహం అందిట. అప్పుడు పరిగెత్తినాయి అన్ని. నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు నేర్పాలి. ఆ నేర్పగలిగినటువంటి వీరుడు కావాలి, నాయకుడు కావాలి. ఆ నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారు. నీవెవరివో తెలియాలి. కాబట్టి అలాంటి నాయకునికి సకల అభివృద్ధి జరగాలని మనసారా కోరుకుంటూ సంక్షిప్తంగా మేషరాశి, ఇప్పుడు అన్నీ టకటకట చెప్పేసేస్తాను. మేషరాశి